తో మాట్లాడి మాకు అవసరమైన విషయములను ఈ జీవగ్రంథము నుండి మాకు నేర్పించవలసిందిగా ప్రార్థిస్తూ క్రీస్తు యేసు వారి ఉన్నతమైన నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించుచున్నాము తండ్రి, ఆమెన్. క్రీస్తునందు ప్రియులు పరిశుద్ధులు దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా క్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. దేవుని మాటలు వినడానికి వేగిరపడుతూ ఆసక్తితో ఎంతో దూరాల నుంచి ప్రయాణం చేసి పిల్లలు, పెద్దలు, వృద్ధులు మీ ఆసక్తిని బట్టి దేవునికి ఎంతగానో కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉన్నాను. ప్రియులారా, నిన్నటి దినము నుంచి కొన్ని విశేషమైన సంగతులను బైబిల్ నుంచి మనం ఆలోచిస్తున్నాం. అదేంటంటే, దుర్మార్గుల గుండెలలో గుణపము దించిన గుణవంతుడు. ఇవి క్రైస్తవ సభల, రక్షణ సువార్త సభలు, ఉజ్జీవ సభలు అని కాకుండా ఇది ఒక క్రొత్త తరహాలో క్రైస్తవ సభల అని ప్రశ్నించేటట్లుగా పిల్లలు పెట్టడానికి కారణం నిన్నటి దినం మీరు విన్నారు. నిజంగా మనం నమ్మిన యేసుక్రీస్తు, ఆయన యొక్క గుణం, ఆయన యొక్క గొప్ప స్వభావం నిజంగా పక్షపాతము లేని వ్యక్తిగా, సర్వజనులను ప్రేమించే ఒక ఉన్నతమైన ఒక శకపురుషునిగా ఈరోజు తన మాటల చేత, తన బోధనల చేత ప్రపంచ కోట్ల మంది హృదయాలను గెలుచుకున్న ఒక ధీరుడు, ఒక దైవకుమారుడు, ఒక ఉత్తముడు అని క్రీస్తు కొరకు చెప్పక తప్పదు. ఎందుకంటే ఆయన మాటలు అందరిలాంటి మాటలు కావు. ఆయన అందరిలా మాట్లాడేవాడు కాడు. ఆయన మాటలలో ఒక ప్రత్యేకత. ఆయన మాట్లాడే మాటలు ప్రజల గుండెలలోనికి సూటిగా చొప్పించే ప్రయత్నం ఆయన చేశారు. ఎక్కడో మధ్యధరా సముద్రం తూర్పు భాగాన భౌగోళికంగా ఈ చిత్రపటంలో ఒక చిన్ని వ్యక్తిగా జన్మించిన ప్రపంచ దేశాలలోని కోట్ల మంది హృదయాలను ఆయన గెలుచుకున్నాడు అంటే కారణం ఆయనలో ప్రత్యేకత ఉండబట్టే. దానిని ఎవరు కాదనగలరు చెప్పండి? ప్రపంచ మనుష్యులు మాట్లాడే విధంగా ఆయన మాటలు లేవు. ఎందరినో ఆయన మాటలు ఆలోచింపచేశాయి. ఆయన ఎంతటి గుణవంతుడో ఆ గుణం ఆయన క్రియలలో కనబడింది. ఇప్పుడే కుమారుడు మాట్లాడుతూ ఆ రోజులలో కుష్టి వ్యాధిగ్రస్తులను ముట్టడానికి కూడా అసహ్యించుకునే ఆ పరిస్థితులలో నిజంగా రోగి దగ్గరకు వెళ్ళి ఆయనను ముట్టుకొని ప్రజలందరినీ తన ప్రజలుగా ప్రేమించే ఒక మంచి ప్రబోధకుడు, ప్రజల నాయకుడు అని మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఆయనకు పక్షపాతం లేదు. భూమి మీద కళ్ళ ముందు కనిపించే పిల్లలందరూ నా సోదరులు అని అనుకునే ఒక మంచి గుణం కలిగిన వాడండి ఆయన. ఎవరిలో ఉంటుంది చెప్పండి గుణం? ఎవరిలో ఉంటుంది చెప్పండి ఇంత మంచి సుగుణం? సుగుణం అంటే మంచి గుణము అని. ఈరోజు సమాజంలో అనైక్యత. ఎలాంటి అనైక్యత? కులపరమైన విభేదాలు, వర్గపరమైన విభేదాలు, జాతిపరమైన విభేదాలు సమాజంలో లేవంటారా? ఉన్నాయండి.
వీళ్ళు అగ్ర కులానికి చెందిన వాళ్ళు, వీళ్ళు బడుగు కులానికి చెందిన వాళ్ళు లేదా అంటరాని వాళ్ళు. ఈ రోజుకి కూడా కులాలలో, పెద్ద కులాలలో జన్మించిన వాళ్ళు వాళ్ళ దగ్గరికి పేదవాళ్ళైన వాళ్ళు లేదా నిమ్న జాతులు, తక్కువ కులానికి చెందిన వాళ్ళు వెళితే ఆమడ దూరాన చేతులు కట్టుకొని నిలబడాలి, చెప్పులు తీసేయాలి, వంగి దండం పెట్టాలి. ఏంటిది? ఇద్దరు మనుషులేగా, ఇద్దరూ సమానులేగా. ఈయనకి ఏ అవయవాలైతే ఉన్నాయో ఆయనకి అవే అవయవాలు ఉన్నాయి కదా. ఈయనకేమీ 10 చేతులు అదనంగా లేవుగా. పోనీ ఈ సామాన్యుడికి లేని అతీతమైన శక్తులు ఏమైనా ఈ అగ్రకులంలో పుట్టిన వానికి ఉన్నాయా అంటే అది కూడా లేదుగా. కానీ మనుష్యుల మధ్య ఏంటి ఈ భేదాలు? ఒక నాయకుడు మాట్లాడుతూ మన రాష్ట్రంలో, ఎవరైనా తక్కువ కులంలో పుట్టాలనుకుంటారా అని అన్నాడు. సోషల్ మీడియాలో మీకు తెలుసు, ఒకప్పుడు మన రాష్ట్రాన్ని పరిపాలించిన చంద్రబాబు నాయుడు గారు ఎవరైనా తక్కువ కులంలో పుట్టాలి అనుకుంటారా? ఏ అంటే ఎవడు పుట్టినా గొప్ప కులంలో పుట్టాలనా? అసలు గొప్ప కులం ఏంటయ్యా? కులం అన్నదే తప్పు. కులంలో మరలా గొప్ప కులం ఏంటి, తక్కువ కులం ఏంటి? ఎవరు పెట్టారు ఈ కులం? గుణం లేనివాడు పెట్టినది కులం. ఈరోజు మనుష్యులను పలు రకాలుగా వేధిస్తున్నదే ఈ కులం. మనిషి రక్తంలో లేదు కులం, మనిషి పుట్టుకలో లేదు కులం. మరి ఎలా వచ్చింది? గుణం లేనివాడు, కపటమైన మనస్సు కలిగిన దుర్మార్గుడు. ఏమండి? దుర్మార్గులు. అక్కడికి నేనేదో గొప్ప పుట్టుక పుట్టినవాడను, మిగిలిన వాళ్ళంతా తక్కువ కులాలకు పుట్టిన వారు లేవా మన దేశంలో? అంటరానితనం. మహాత్మా గాంధీ ఒక చక్కటి పలుకు పలికాడండి. ఈ దేశంలో అంటరానితనం నిషేధించబడాలి. ఒకప్పుడు అగ్ర కులాల వాళ్ళు నడిచెళ్ళే త్రోవలో తక్కువ కులాల వాళ్ళు నడవడానికి వీల్లేదు. ఇంకా మీ గ్రామాల్లో ఉన్నాయా? ఎక్కడో ఉంటే ఉండొచ్చులేండి. కంపు, కులం కంపు, కులం అనే కుళ్ళు. వాళ్ళు చేదుకునే చెరువులో నీళ్లు తక్కువ కులానికి చెందిన వాళ్ళు అంటుకోకూడదు. ఏ కలుషితమైపోతుందా? ఏం కలుషితమైపోతుంది? గాలి కలుషితం అవుతుందా? నీవు నేను నివసిస్తున్న ఈ నేల కలుషితం అవుతుందా? అగ్ర కులాల వాడు తింటున్న తిండి, ధాన్యపు గింజలు, పప్పు దినుసులు ఈ నేలలో పండినవే. దాన్ని పండిస్తుంది పేదవాడే, రైతు సోదరుడే. ఆ పేదవాడు తింటుంది ఆ మట్టి నుంచి పుట్టిన ధాన్యపు గింజలనే కదా. ఒకే నేల నుంచి వచ్చిన తిండిని తింటూ సమానంగా అందరికీ ఇవ్వబడిన ఈ గాలిని పీలుస్తూ ఈ సమాజంలో సోదరులుగా బ్రతుకుతున్న మన మధ్య దుర్మార్గులు పెట్టారు. ఏంటి? కులం. పుట్టుకతో వీడు మాలవాడు, పుట్టుకతో వీడు మాదిగవాడు, పుట్టుకతో వీడు కమ్మవాడు, పుట్టుకతో వీడు కాపువాడు. ఇలా ఒకటి కాదు, ఎన్నో కులాలు ఈరోజు మన దేశంలో కుల వ్యవస్థ. కులాన్ని బట్టి వీడిని గౌరవించాలా వద్దా? కులాన్ని బట్టి వీడికి నమస్కరించాలా వద్దా? చివరొక టికెట్ ఇవ్వాలి అంటే, ఒక నాయకుడిగా నిలబడాలి అంటే వాడిది ఏ కులం? ఈరోజు ఇంత దారుణంగా ఈ దేశంలో కులాల పేరట మనుషులను విభజించి దుర్మార్గులైన వారు సృష్టించారే. ఏంటి ఈ దారుణమైన వ్యవస్థలు? సర్వ మానవాళి ఎవరనుకుంటున్నావయ్యా?
సాక్షాత్తు నీవు నేను భూమి మీద కంటి ముందు కనబడుతున్న అందరూ ఒకే ఒక్క తండ్రికి పుట్టినవారు. తెలుసా ఈ నిజం? ఈరోజు కులాలు ఈ దేశంలో చెప్పుకుంటున్న వాళ్ళు, నాయకులు, తక్కువ కులాల్లో ఎవడైనా పుట్టాలనుకుంటాడా? గొప్ప కులాల్లోనే పుట్టాలి అనుకుంటాడు కదా. అంటే నువ్వేదో గొప్ప కులమని మిగిలిన వాడంతా తక్కువ కులాల వాళ్ళ? ఏంటి విభేదం? ఏంటి వివక్షం? ఏంటి వేర్పాటువాదం? నిజం తెలియదు గనుక, నువ్వు దుర్మార్గుడు గనుక, ఎవడో దుర్మార్గుడు చేసిన ఈ తప్పుడు విధానాలను ఈ దేశం ఇంకా అవలంబిస్తుంది. అందుకు సిగ్గుపడాలి. నిజానికి భూమి మీద ప్రతి మనిషి ఒకని నుంచే పుట్టాడు. బైబిల్ ఏం చెప్పిందో తెలుసా? సుగుణాల గ్రంథం, గొప్ప గుణాలను నేర్పించిన గ్రంథం ఏది? ఇది బైబిల్, మత గ్రంథం కాదు ఇది. ఈ పవిత్రమైన గ్రంథంలో ఎంత చక్కని మాట వ్రాయబడిందో చదువుదామా? అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 26వ వచనం చూడండి ప్రియులారా. మరియు భారతదేశంలో అన్నాడా? ఏమండి? అమెరికా ఖండంలో అన్నాడా? కాదండి, యావత్తు భూమి మీద ఎంతమంది అయితే బ్రతుకుతున్నారో, అది ఏ ఖండమైనా కావచ్చు, ఏ దేశమైనా కావచ్చు, ఏ రాష్ట్రమైనా కావచ్చు, ఏ భాష అయినా కావచ్చు, యావత్తు భూమి మీద కాపురం ఉండుటకు ఆయన అంటే ఎవరు? దేవుడు ఒకని నుండి ప్రతి జాతి అనగానే మరలా మీరు అనుకునే కులం కాదు ఇక్కడ. ఈ జాతులు మీరు అనుకునే ఈరోజు మనుషులు పెట్టిన జాతులు కాదు ఇక్కడ. బైబిల్లో రాయబడిన ఆ మాట జాతి అనగానే ఏమండి, ఒకడు పొడుగ్గా ఉంటాడు, ఎర్రగా ఉంటాడు, వాడు అమెరికా వాడు. ఒకడు ఎత్తుగా ఉంటాడు, నల్లగా ఉంటాడు, వాడు నీగ్రో జాతి అంటారు. ఒకడు పొట్టిగా ఉంటాడు, కళ్ళు చిన్నగా ఉంటాయి, వాడు చైనా వాడు. అంటే చైనా వాడైనా, అమెరికా వాడైనా, ఇండియా వాడైనా, ఏ దేశపు వాడైనా రంగును బట్టి, ఎత్తును బట్టి ప్రజలు సృష్టించబడ్డారే. ఇవి జాతులు. ఈ జాతులన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చాయి అంటున్నాడండి? ఏమండి? ఒకని నుండి ప్రతి జాతి మనుష్యులను సృష్టించి, ప్రతి జాతి మనుషులు ఎవరిని సృష్టించారటండి? ఒక్కని నుండి. ఎవరా ఒక్కడు? ఆదాము అనే తొలి నరుడు. ఒకే ఒక్కరి నుంచి ఉద్భవించిన వాళ్ళం మనం. అంటే మనందరికీ తండ్రి ఒక్కడే. మనందరం జన్మించింది ఒకే తండ్రి గర్భము నుండే. ఎంత బాగుంది ఈ మాట వినడానికి. అంటే మీరు నేను ఎవరం? బంధువులం, రక్త సంబంధులం. కానీ ఈరోజు ఏ కులం మీది ఏ కులం? నువ్వు నా కులమా? అయితే నువ్వు నా వాడివి. నువ్వు తక్కువ కులానికి చెందిన వాడవా? అయితే నువ్వు అంటరాని వాడివి, దూరంగా పో. ఈ రోజున సమాజం దుర్మార్గులు ఇలాంటి వ్యవస్థను సృష్టించారండి. కానీ దేవుడు ఏం చేశాడు? అందరిలో తన ఆత్మను పెట్టి ఒకరి నుంచే రక్తమాంసాలు పంచాడు మనందరికీ. ఒక నరుడు నుంచే ఉద్భవింపజేశాడు మనందరినీ. ఒక్కడే తండ్రి. అంటే మరి ఆయనకి పుట్టిన పిల్లలా మనమంతా? అవును. యావత్తు భూమి మీద కాపురం ఉండుటకు, బైబిల్ చెప్తుందండి, యావత్తు భూమి మీద కాపురం ఉండుటకు ఒకని నుండి, ఆదాము అనే ఒకే ఒక్కరి నుంచి
అది ఎర్రవాడైనా, ఎత్తువాడైనా, పొట్టివాడైనా, నల్లవాడైనా, ఏ దేశానికి చెందినవాడైనా, ఏ భాష మాట్లాడేవాడైనా ఒకే తండ్రి అయ్యా నీకు. ఏమండి, ఒకే తండ్రి నుంచి ఎన్ని కులాలు వస్తాయి? పోనీ మీరు చెప్పండి. కులం ఉన్నదే నిజమని మీరు అనుకుంటే ఒక్క తండ్రి నుంచి ఎన్ని కులాలు వస్తాయి? ఆ తండ్రిది ఏ కులం అయితే పుట్టినవాడిది అదే కులం కదా. మరి వీళ్ళేంటి, వీళ్ళది వేరే కులం అంటున్నారు, వాడిది వేరే కులం అంటున్నారు, వీళ్ళది వేరే కులం అంటున్నారు. ఎంతమంది తండ్రులు? అంటే ఎలాంటి భావాలను ప్రజల మధ్య చొప్పించారో చూడండి దుర్మార్గులు. మరి అలాంటి గుండెల్లో గుణపం దించొద్దా? ఆ గుణపం ఏంటి? ఇగో మాట ఈరోజు గుండెల్లో దిగిపోద్దు చూడండి గుణపం. ఇప్పుడు నేను చెప్పే మాట నిజంగా గుండెల్లో గుణపం దించే మాటలు యేసు చెప్పాడంటే చెప్పాడు. పక్షపాతము లేనివాడు, అందరినీ తన కుటుంబంగా చూసుకున్నవాడు, సర్వజనులు తన తమ్ముళ్ళు అనుకున్నవాడు, మనమందరము ఒకే తండ్రికి పుట్టాము అని ప్రకటించినవాడు యేసుక్రీస్తు వారు. మనందరికీ తండ్రి ఒక్కడే అని చెప్పాడు భూమి మీదకి వచ్చి. ఆ మహానుభావుడు, ఆ గుణవంతుడు. ఎంత కమ్మని మాట పలికావయ్యా. ఎప్పటి వరకు మేము జాతులను బట్టి వేరనుకున్నాం, మనుషులను బట్టి వేరనుకున్నాం, రంగులను బట్టి వేరనుకున్నాం. మా అందరికీ తండ్రి ఒక్కడేనా? అవునర్రా, పొరపడుతున్నారు మీరంతా. ఎవరో చెప్పిన దుర్మార్గులు చెప్పిన తప్పుడు మాటలు విని మోసపోతున్నారు మీరంతా. నిజానికి మనల్ని కన్నది ఒకడే తండ్రి. భూమి మీద శరీర సంబంధమైన మానవ జన్మనిచ్చినది ప్రారంభకుడు కన్న తండ్రి ఆదామైతే, మనకి ఒక తల్లి ఉంది, అదే ఆయన భార్య. బైబిల్లో చెప్పబడింది ఆదాములో నుంచి తీశాడు. మళ్ళీ ఆమెను ఎక్కడి నుంచి తెచ్చాడు? అవనెక్కడి నుంచి చేశాడు దేవుడు? ఆదామును చేసిన తరువాత ఆదాముకు గాఢ నిద్ర కలుగజేసి ఆయన ప్రక్కటెముకను తీసి దానితో స్త్రీనిగా చేశాడు. ఆమె పేరే హవ్వ. ఆమె పేరేనండి హవ్వ. అంటే ఆయనలో నుంచే తల్లి కూడా వచ్చిందన్నమాట. వారిద్దరిలో నుంచే ఈరోజు ప్రపంచంలోని మనుష్యులందరూ వచ్చారు. నేను చెప్తా నమ్ముతారా? మీ బైబిల్లో ఉందండి, మీరు చెప్తారండి. మీ బైబిల్లో ఉన్నది మేము ఎందుకు నమ్మాలి అడుగుతారు కదండి. మీ బైబిల్లో ఉన్నదిక మేము ఎందుకు నమ్మాలి అంటే, బైబిల్లో ఉంటే నువ్వు నమ్మవా? అంటే నిజాన్ని నమ్మవా? 2 రెళ్ళు 4 అని బైబిల్లో ఉంది, నమ్మవా? ఏమండి, అంటే బైబిల్లో ఉన్నవన్నీ తప్పులా? కులాల పేరట కొట్టుకు చచ్చిపోతున్నారే ఈరోజు. ఏమనంటే మా ధర్మ గ్రంథాలు నేర్పించాయి. ఏమని? 4 పుట్టారట. ఏమంటే మొదటోడు తలకాయ నుంచి పుట్టాడట. ఏమండి, తలకాయ నుంచి పుట్టినవాడు ఎవడనుకున్నావు? మేమే బ్రాహ్మణులం, అగ్ర కులాల వాళ్ళం. ఆ తర్వాత భుజముల నుంచి పుట్టాం. మేమెవరనుకున్నాం? రాజులు రా మేము. ఆ తర్వాత 3వవాడు పుట్టాడట. ఎక్కడి నుంచి? కడుపులోంచి. వాడెవడట? వైశ్యులు కడుపు నుంచి పుట్టారట. ఇక 4వవాళ్ళు పుట్టారటండి, కాళ్ళ నుంచి పుట్టారట. వాళ్ళు ఎవరట? వాళ్ళు శూద్రులు అంటే అంటరాని వాళ్ళు. అంటే మనం ఆ దృష్టిలో మనమే కదండి. క్రైస్తవులు అంటే మనం అంతా అంటరాని వాళ్ళం, తక్కువ కులాలకి చెందిన వాళ్ళం, విదేశ దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళం. భలే చెప్పారా అబద్ధం? భలే చెప్పారా అబద్ధం? నిజం తెలియనంత వరకు ఈ సమాజం అబద్ధాన్ని నమ్ముతూ ఉంది. కానీ అబద్ధం ఎంతకాలం ఏలుతుంది? ఏదో ఒక రోజు నిజం బయటపడక తప్పదు. నిజం బయటపడిందండి. ఏంటా నిజం? ఏమండి, ఏమనుకుంటున్నారు నిజం? ప్రపంచంలోని శాస్త్రవేత్తలు అన్ని జాతుల ప్రజల యొక్క డిఎన్ఏ తీసుకున్నారండి. శరీరంలోని రక్తంలో డిఎన్ఏ అని ఉంటుంది, శరీరంలో డిఎన్ఏ అని ఉంటుంది. అది రక్తం ద్వారా తీసుకొని అమెరికా వాడు తీసుకున్నారు, జపాన్ వాడు తీసుకున్నారు,
రష్యా వాడు తీసుకున్నారు, చైనా వాడు తీసుకున్నారు, ఇండియా వాడు తీసుకున్నారు, నీగ్రో వాడు తీసుకున్నారు. ప్రపంచంలో ఎన్ని జాతుల ప్రజలు ఉన్నారో ఆ జాతుల ప్రజలందరి దగ్గర నుంచి రక్తంలోని శాంపిల్స్ కలెక్ట్ చేశారండి. బాగా వినండి, అబద్ధాలు కావివి, అబద్ధాలు కావివి, నిజాలు. ఈ సమాజం తెలుసుకోవలసిన నిజాలు. అందరి రక్తాలని పరీక్షిస్తే ఒక నిజం బయటపడిందండి. ఏంటా నిజం? అందరి రక్తాలలో డిఎన్ఏ అని ఒకటి ఉంటుందండి. పాపం చదువుకోలేని వాళ్ళు కదండి మీలో చాలామంది. శరీరంలో రక్తంలో ఉంటుందండి అది డిఎన్ఏ అనేది. కానీ జాగ్రత్తగా వినండి, ఎందుకంటే నిజాలు మాట్లాడుకోవాలి మనం. వీళ్ళేమో దుర్మార్గులైన వారు కుల వ్యవస్థతో మనల్ని వేరు చేసి వీడు తక్కువవాడు, వీడు ఎక్కువవాడు, వీడు గొప్పవాడు, వీడు తక్కువవాడు, అంటరానివాడు అని సమాజంలో మనుషులను వేరు చేస్తున్నప్పుడు నిజాలు చెప్పాలి కదా. గుణవంతుడు చెప్పిన నిజాలు బైబిల్లో ఉన్నవి చెప్పాలి కదా. దుర్మార్గుల గుండెల్లో గుణపాలు దించాలి కదా. అందరి రక్తాల్ని పరీక్షిస్తే తేలిందేటో తెలుసండి, అందరి రక్తాల్లోనూ మైటోకాండ్రియల్ డిఎన్ఏ అని పేరు పెట్టారండి. అందరిలో అది కనబడుతుందటండి. ఎంతమంది జాతులలో నుంచి రక్తం తీశారో అందరిలోనూ కనబడుతుందట. ఏం కనబడుతుంది ఏమండి? చూడండి, ఇప్పుడు మీకు చూపిస్తాను. అదిగోండి, ఇగో చూసారు, ఇది ఉంది, ఇదేనండి మధ్యన తిరుగుతుంది తెల్లగా మధ్యని, అదే డిఎన్ఏ అంటారు దాన్ని. డిఎన్ఏ రక్తంలో ఉంటుంది అది. వాళ్ళు ఏం చెప్పారు తెలుసండి? మనుష్యులందరికీ ఒక తల్లి ఉందటండి. మనుషులందరికీ ఎవరున్నారు? ఒకే ఒక్క తల్లి. అంటే ఒక్క అమ్మ కడుపులో నుంచే మనం పుట్టాము. ఎలా చెప్పగలరు? మన కడుపును పుడితే మన శరీరంలో ఉన్న లక్షణాలు, మన రక్తంలో ఉన్న లక్షణాలు మన పిల్లల్లో కనబడతాయి. ఈరోజు ఎవరికైనా ఏమండి రేప్ చేసేసారనుకోండి, అమ్మాయిని శీలాన్ని పాడు చేశారనుకోండి, ఆమె గర్భవతి అయింది అనుకోండి. అలా గర్భవతి అయిన తర్వాత ఈ పుట్టినోడు నా కొడుకు కాదు అని ఆమెను ఏమండి ఎవరైతే ఆమెను చెడిపాడో వాడు ఒకళ్ళు అబద్ధమాడినా, ఎందుకంటే అలాంటి వాళ్ళు ఉంటారు కదండి దుర్మార్గులు. ఆ అమ్మాయి శీలాన్ని దొంగిలించి ఆమెను గర్భవతిని చేసి ఆమె గర్భవతి వాళ్ళ శిశువును కంటే ఈ నాకు పుట్టలేదు అని అంటే అప్పుడు డాక్టర్లు ఏం చేస్తారు తెలుసా అండి? తండ్రిలో నుంచి ఈ డిఎన్ఏ తీసి అలాగే పుట్టిన పిల్లల నుంచి డిఎన్ఏ తీసి రెండు మ్యాచ్ చేస్తారండి. అవి చెప్పేస్తాయండి నిజాలు. అవి నిజాలు చెప్పేస్తాయి. ఇంతకీ వీడి తండ్రి వీడా కాదా, ఈమె గర్భంలో పెరుగుతున్న ఈ శిశువుకి తండ్రి వీడా కాదా ఖచ్చితంగా ఒప్పుకోవాలి. ఇది చట్టం ఒప్పుకుంటుంది, పోలీస్ డిపార్ట్మెంట్ ఒప్పుకుంటుంది, ఏమండి కోర్టుల వ్యవస్థ ఒప్పుకుంటుంది, ఈ ప్రపంచ వ్యవస్థ ఒప్పుకుంటుంది. ఎందుకంటే అది నిజం. ఇది ఎందుకు చెప్పానో తెలుసా? ఇంతకీ మనుషులందరూ ఒకే తల్లికి పుట్టారా అని ప్రశ్నించే ఈ దుర్మార్గులు ఉన్నారే, దొంగలు, మనుషులను విభజించే ఈ దుర్మార్గులు, వాళ్ళు చెప్పే అబద్ధాలకు నిజం ఏంటి? అందరికీ తల్లి. ఇదిగోండి ఇక్కడ చూడండి, తండ్రి కనబడుతున్నాడు. తెల్లగా ఉన్నదేమో తండ్రి, నల్లగా ఉన్నదేమో బొమ్మలో తల్లి. నా ఫోటో తీసేయండి పర్లేదు. అయితే తండ్రిలో నుంచి గుణాలు కన్నా తల్లిలో నుంచి గుణాలు ప్రపంచ ప్రజలందరిలో, వాడు అమెరికా వాడైనా, నీగ్రో వాడైనా, జపనీయుడైనా, చైనా వాడైనా అందరిలోనూ వెళుతున్నారటండి, కనబడుతున్నాయటండి. చూడండి, అందుకే నల్లగా తెల్లగా ఈ రెండే చూడండి. వీళ్ళిద్దరూ ఆదామవ్వలు అనుకుందాం, ఏమండి వీళ్ళిద్దరూ ఆదామవ్వలు అనుకుందాం. వాళ్ళలో అందరిలో ఏం కనబడుతుంది? అమ్మలో నుంచి అందరికీ నల్లగా వెళ్ళిపోతుంది. అదిగో డిఎన్ఏ అన్నారు చూసారా, అదిగోండి నల్లగా. ఇది శాస్త్రవేత్తలు చెప్పిన నిజం. ఇది శాస్త్రవేత్తలు చెబుతున్న నిజమండి. అంటే భూమి మీద ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరిలో అందరూ చూడండి, అందరూ కనెక్ట్ అయిపోతున్నారు, గీతలతో ఒకటైపోతున్నారు, గీతలతో ఒకటైపోయి ఎవరి దగ్గరికి వెళ్ళిపోయారు? అదిగోండి రెడ్ లైట్ వెలిగింది అక్కడ. అంటే అందరూ ఒక తల్లి నుంచి వచ్చిన వారు అనే విషయాన్ని ప్రపంచ శాస్త్రవేత్తలు తేల్చి చెప్పారండి.
ప్రపంచ శాస్త్రవేత్తలు ఏం చేశారు? తేల్చి చెప్పారు. ఏంటి అమ్మా? ప్రపంచంలో భూమి మీద ఉన్న మనుషులందరికీ ఒకే తల్లి. ఇది ఒప్పుకోవాలి ఎవరైనా. శాస్త్రవేత్తలు ఎప్పుడు తేల్చారు తెలుసా అండి? ఒక 10 సంవత్సరాల క్రితం చెప్పారండి ఈ విషయం. బాగా వినండి ఈ విషయాన్ని. ఎందుకంటే ప్రపంచంలో ఇన్ని కోట్ల మంది శాంపిల్స్ అన్ని కలెక్ట్ చేసి రక్తాన్ని పరీక్షించి డిఎన్ఏని తీసి ఇంతకీ వీళ్ళందరూ ఎవరికి పుట్టారు? వీళ్ళందరిలో ఉన్నది ఎవరు అంటే ఒకే తల్లిని చూపించిందండి. అందరిలో ఉన్నది ఒకే ఒక తల్లిని చూపించింది. అంటే ఒక్క తల్లి వీళ్ళందరికీ జన్మనిచ్చింది. ఆ తల్లి యొక్క డిఎన్ఏ అందరిలో, నీలో, నాలో, మనందరిలో ఉందటండి. చాలా మంచి విషయాన్ని చెప్పారు కదండి ప్రపంచ శాస్త్రవేత్తలు. ఎంతకాలం క్రితం? 10 ఏళ్ల క్రితం. ఇప్పుడు బైబిల్ చూపించమంటారు మీకు? బైబిల్ ఇంచుమించు 4000 సంవత్సరాల క్రితం. 4000 సంవత్సరాలు, 10 సంవత్సరాలు కాదు, 4000 సంవత్సరాల క్రితం భక్తుల ద్వారా దేవుడు రాయించిన మాటను చూస్తారా బైబిల్లో? ఆదికాండం 3వ అధ్యాయం. ఆదికాండం 3వ అధ్యాయం 20వ వచనం. మన ప్రారంభ తండ్రి ఎవరని ఇందాక మనం చదువుకున్నాం? అందరినీ ఒకే జాతికి, అందరూ జాతి ప్రజలందరూ ఒక్కరి నుంచే వచ్చారని మనం చదువుకున్నాం కదా. ఆయన పేరు ఆదాము కదా. అయితే ఇక్కడ ఏమంటున్నాడు? ఆదాము తన భార్యకు హవ్వా. అందరికి ఏం పేరు పెట్టాడండి? హవ్వా. తన భార్య తనలో నుంచి తీశాడు కదా, ఆదాములో నుంచి తీశాడే మన అమ్మని, ఆది తల్లి అవ్వ. ఆదాములో నుంచి వచ్చారు, దేవుడు చేశాడు. అప్పుడు ఆయన ఏం పేరు పెట్టాడట ఆవిరికి? అవ్వని చేసి తీసుకొచ్చి దేవుడు, ఇదిగో నాయన ఎవరనుకుంటున్నావు అని ఆదాముని అడిగితే టక్కమని ఆదాము సమాధానం చెప్పాడు. ఏమని? నా ఎముకలో ఎముక, నా మాంసములో మాంసం, ఇది నాలో నుంచి తీయబడింది, నారి అని పేరు పెట్టాడు. మన అమ్మకు పేరు పెట్టాడట మన నాన్న అమ్మకు పేరు పెట్టాడు. ఇంతకు ఆ పేరేంటట? అదే చెప్తున్నాడు ఇక్కడ. ఆ పేరేంటంటే ఆమె జీవము కలిగిన ప్రతి వానికి తల్లి. జీవము కలిగిన ప్రతి వానికి తల్లి. జీవం కలిగిన ప్రతి వానికి తల్లి అంటే అగ్రకులం అని చెప్పుకున్న నీకు, అంటరాని కులానికి చెందిన వీనికి, ఇద్దరికి ఒకే తల్లి. ఏమిటి? ఒక తల్లి నుంచి గొప్పోడు, ఒక తల్లి నుంచి అంటరాని వాడు పుడతారా? ఎలారా చెబుతున్నావు నువ్వు? దేనిని బట్టి చెబుతున్నావు? వీడంటరాని వాడు అని నువ్వంటే నువ్వు కూడా అదే తల్లి కడుపును పుట్టిన నువ్వు కూడా అంటరాని వాడివే. లేదు నేను గొప్ప కులానికి చెందిన వాడును నువ్వు చెప్పుకుంటే అదే తల్లి కడుపును పుట్టిన ఈ తమ్ముడు కూడా గొప్పవాడే. ఎంత మంచి మాట అండి బైబిల్లో. ఇన్ని వేల సంవత్సరాల క్రితం బైబిల్లో రాయబడిన మాట ఏ పుస్తకంలో ఉంది? ఏ గ్రంథంలో ఉంది? బైబిల్లో తప్ప ఏ మనుషులు రాసిన గ్రంథంలోనూ లేని మాట దేవుడు రాయించాడు మన పుట్టుకను గూర్చి. అవునా? దేనిని బట్టి నువ్వు చెబుతున్నావు వీడు ఎక్కువ కులం, వీడు తక్కువ కులం అని? నిన్ను నన్ను కన్నది ఒకే తల్లిరా. ఒప్పుకోవా? ఛాలెంజ్ రా. నీ రక్తం నా రక్తం పరిశీలిద్దాం రా. నీ రక్తంలో ఉన్నది నా రక్తంలో ఉన్నది ఒకే తల్లి నుంచి వచ్చినదని నువ్వు ఒప్పుకుంటే అంత బోడిగాడివి. ప్రపంచ శాస్త్రవేత్తలు ఒప్పుకున్నారా? కాదనడానికి నువ్వెవడో? ఏమండి? ఎంత గొప్పదండి బైబిల్. దుర్మార్గులైన వారు మనుష్యుల మధ్య ఇంత నీచమైన కుల వ్యవస్థను తీసుకొని వచ్చి ఎంత దారుణంగా మన దేశంలో అమాయకులైన వాళ్ళు హింసించారండి. ఎప్పటికీ హింసిస్తూనే ఉన్నారండి. ఒక ఆడద మాట్లాడుతూ అంటుంది, నీలా తక్కువ కులంలో పుట్టిన వాడిని అనుకున్నావేంట్రా? ఏమండి? ఈ మధ్యన అది కూడా వచ్చింది సోషల్ మీడియాలో ఆడియో.
నీలా తక్కువ కులంలో పుట్టినవాడు అనుకున్నావా? ఏంటి నువ్వు గొప్ప కులం? అసలు కులం అన్నదే మనిషికి లేదు. కులం అన్నది మనిషికి లేదు. ఒకవేళ కులం అన్నది ఉంటే, ఈరోజు ప్రసన్నబాబు బైబిల్ తరపున ఒక సవాలు విసురుతున్నాడు. ఈ దేశంలోని ఎవరికైనా కులం అనేది ఒకవేళ ఉంటే, నేను తెచ్చే ఒక మనిషి అనాథను తీసుకొస్తాను. నేను ఒక అనాథను తీసుకొస్తాను. ఒక అనాథ బిడ్డ, తల్లి ఎవరో తండ్రి ఎవరో తెలియని ఒక అనాథ బిడ్డను తీసుకొస్తాను. ఆ బిడ్డ రక్తాన్ని పరీక్షించి చెప్పాలి వాడు ఏ కులానికి చెందినవాడు అని. వాడిదే కులం చెప్పగలవా? వాడు ఆ నాన్నను బట్టి చెప్పేస్తాడు. మీ నాన్నది ఎవరు బాబు? కమ్మోడండి మా నాన్న. అయితే వీడు కూడా కమ్మోడే. వీడి నాన్న ఎవడండి? వీడి నాన్న మాలోడండి. అయితే వీడు కూడా మాలవాడే. ఎవర్రా నువ్వు చెప్పడానికి? ఎందులో ఉంది? ఏంటి నువ్వు ఇచ్చే సర్టిఫికెట్? నువ్వు సర్టిఫికెట్ ఇవ్వాలంటే కమాన్ పరీక్షించి ఇవ్వు. పోనీ నా రక్తాన్ని ఇస్తాను, చెప్పు నా రక్తం ఏ కులానికి చెందినదో నిరూపించగలవా? నిరూపించగలడు ఎవడైనా? నిజం చెప్పమంటారా? ఈ ప్రపంచంలో ఎవడు, ప్రపంచంలో, భారతదేశంలో అంటలేదు, ప్రపంచంలో ఎవడు మానవ దేహంలో కులం ఉందని నిరూపించలేడు. కారణం బైబిల్ చెప్పింది కనుక. మనుషులలో కులం లేదు కనుక. మనందరినీ కన్నది ఒకే ఒక్కడు. ఆదామైతే ఆ ఆదాముకు జన్మనిచ్చింది ఎవరో తెలుసా? బైబిల్ చూస్తారా? ఎంత మంచి మాట! దేవుడు గుణవంతుడైన వాడు రాయించిన మాట. ఏమని రాయించాడు? ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. అందరికీ అందరికీ అందరికీ, ప్రపంచంలో ఉన్న మనుషులందరికీ తండ్రి, ఫాదర్, తండ్రి అయిన దేవుడు. అబ్బా, నీ తండ్రి ఎవరు? దేవుడు. అమ్మా, నీ తండ్రి ఎవరు? దేవుడు. నిన్ను కన్నది దేవుడైతే ఆ దేవుడు ఎవడో? మాలోడా, మాది కూడా, కమ్మోడా, కాపోడా? చెప్పు. లేదు. దేవుడికి కులం లేనప్పుడు ఆ దేవుడు గర్భాన్న పుట్టిన మీకెక్కడిదండి కులం? లేదు, కులం లేదు. కానీ దుర్మార్గులు ఎలాంటి దౌర్భాగ్యపు మాటలు చెబుతున్నారు. ఇంటి పేర్లు. ఏమండి? ఇంటి పేర్లు చెప్పుకుంటారు. ఏంటి? మేము ఎవరు అనుకుంటున్నాం? మాది కొణిదెల అంటే ఆ ఇంటి పేర్లను చెప్పుకుంటాడు. ఆడి కులం ఏంటో. ఏమండి? మేమెవరు అనుకుంటున్నాం? మాగంటి అంటే ఏంటి? చూసుకో మా కులం ఏంటో. ఇంటి పేరులో కులమా? నువ్వు పెట్టావయ్యా, నువ్వు పెట్టావు. కానీ ఆ కులం ఉన్నది నిరూపించి చూపించు. ఎక్కడుందో? నువ్వు రాసిన కాగితాలు కాదు, నేను రాయగల కాగితాలు. నేను సర్టిఫికెట్లు తయారు చేసి సంతకం పెట్టగలను పచ్చ ఇంకుతో. ఎంఆర్ఓ ఇచ్చేస్తే సరిపోయిందా? కాస్ట్ సర్టిఫికెట్ దేన్ని బట్టి ఇస్తున్నావయ్యా మిస్టర్ ఎంఆర్ఓ? దేన్ని బట్టి ఇతను పలానా కుల ధృవీకరణ పత్రం అని ఇస్తున్నావు? అతని రక్తంలో ఉందా? అతని ఒంట్లో ఉందా? అతని డిఎన్ఏలో ఉందా కులం? లేదే. ఇంటి పేరుని బట్టి చెబుతావా? నీ ఇంటి పేరు నా ఇంటి పేరు అంటే తెలుసా? గాడ్, దేవుడే నా ఇంటి పేరు. ఎందుకంటే దేవుడి నుంచి వచ్చాను నేను. నేనేనా? ఏం మీరు కాదా? అదే బైబిల్ చెప్పింది. ఏం చెప్పింది? చదువుదాం మాట. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ఒక్కడే. ఆయన అందరికీ పైగా ఉన్నవాడే. అందరిలో వ్యాపించాడట. వ్యాపించాడు. నీలో, నాలో, నీలో, నాలో, నీలో, నాలో, అందరిలో ఉన్నాడట. వ్యాపించి అందరిలో ఉన్నాడు. నువ్వు తక్కువ కులం వాడు చెబుతున్న అతనిలో ఉన్నాడు. ఎక్కువ కులమని విర్రవీగుతున్న వీడిలో కూడా ఆయనే ఉన్నాడు. ఇద్దరిలోనూ ఆయనే ఉన్నప్పుడు, అందరిలోనూ ఆయనే ఉన్నప్పుడు ఎవడన్నారా ఈడు అంటరాని వాడు, తక్కువ కులపు వాడని?
నువ్వు చెప్పావు ఒక అబద్ధం. ఏమని? తలకాయ నుంచి పుట్టారట. ఎవరో? కాళ్ళ నుంచి పుట్టారట. ఎవరో? తప్పో. మన దేవుడు చెప్పాడండి, నాన్న మీరంతా ఎవరికి పుట్టారో తెలుసా? నాకే పుట్టారు. కాళ్ళలోంచి కాదు, తలలో నుంచి కాదు, నా ఆత్మలో నుంచి తీశారు మిమ్మల్ని అందరినీ. నా శక్తిలో నుంచి ఇచ్చాను మీకు భాగాలన్నిటినీ. మీ ఆత్మలే నా శక్తులు. అంటే మీరందరిలో, మీ దేహాలలో ఉన్న అదే పవర్, సూపర్ పవర్, అదేనండి ఆత్మ. అదేనండి ఆత్మయే జీవింప చేయుచున్నది అన్నాడు యేసుక్రీస్తు వారు గుణవంతుడు. యోహాను సువార్త 6:63 చెప్పాడు, ఆత్మయే జీవింపజేయుచున్నది. ఈ శరీరం కేవలం నిష్ప్రయోజనం, పనికిరానిది దేహం. ఈ దేహాన్ని చూచి కులం చెప్పుకుంటావా? పిచ్చోడా, దుర్మార్గుడు రా నువ్వు దుర్మార్గుడివి. నువ్వు చెప్పిన సిద్ధాంతం దుర్మార్గమైన సిద్ధాంతం. ఏమండి, మనం అందరికీ అమ్మ కడుపులో ఒక్క దగ్గర నుంచి వస్తాం కదండి, 4 చోట్ల నుంచి రావడం ఏంటండి? ఏమండి, నేను మా అమ్మకు ముక్కులో నుంచి వచ్చానండి, మా అమ్మకి నేను కాళ్ళలో నుంచి వచ్చానండి, మా అమ్మకి నేను చెవులో నుంచి వచ్చానండి. ఇది ఎక్కడ పుట్టుక? కట్టుకథలు చెబుతున్నావు కదా, వినడానికి బాగున్నాయని. తప్పు. మనమంతా పరలోకమందున దేవునికి పుట్టిన వాళ్ళం. అందుకే ఆయన మనల్ని ఏమన్నాడు తెలుసా? చూస్తారా బైబిల్లో? గుణవంతుడు చెబుతున్న మాట, గుండెల్లో గుణపాలు దించే మాట. కీర్తన గ్రంథం 82వ కీర్తన 6వ వచనం. 82వ కీర్తన బైబిల్లో రాయబడిన మాట. 82వ కీర్తన 6వ వచనం. మొదటి వచనం కూడా చదువుతాం. దేవుని సమాజం. ఈ సమాజం ఎవరిది? మీరంతా ఎవరు? దేవుని సమాజంలో దేవుడు నిలుచున్నాడట. దైవముల మధ్య ఆయన తీర్పు తీర్చుచున్నాడు అని. ఏమిటట ఆ తీర్పు? 6వ వచనం చదవండి, చెబుతున్నాడు ఆ తీర్పు ఏంటో. మీరు బాగా వినండి ఈ మాట. దుర్మార్గులైన వాళ్ళు వినాలి. కులం పేరట కొట్టుకు చూస్తున్న దుర్మార్గులు వినాల్సిన మాట. బైబిల్ చెబుతున్న మాట, గుణవంతుడైన దేవుడు చెబుతున్న మాట. ఏంటా మాట? మీరు దైవములు. నేనొక్కడే కాదు దేవుడు, నేనొక్కడే కాదు దేవుణ్ణి. నా కడుపును పుట్టిన మీరు కూడా, మీరందరూ సర్వోన్నతుడైన దేవుని కుమారులు. నా పిల్లలు మీరంతా నాకు పుట్టిన వాళ్ళు. అంటే ఇప్పుడు మీ ఇంటి పేరు ఏంటి చెప్పండి? మీ ఇంటి పేరేంటి? దేవుడే నా ఇంటి పేరు. నాలో ఉన్నది దైవం, మీలో ఉన్నది దైవం. ఆ భాగం, ఆ శక్తి స్వరూపం మనుషులందరిలో ఆత్మగా ఆయన సంచరిస్తున్నాడు. ఆత్మగా విడగొట్టి అందరి మనుష్యులుగా ఆయన తల్లి గర్భంలో నిర్మిస్తున్నాడే, అది ఆయన రూపం. ఇంతకీ ఆదామును మాత్రం ఏ రూపంలో చేశాడు? ఏమండి, ఆదామునైనా అవ్వనైనా ఏ రూపంలో చేశాడని బైబిల్లోని తొలి పుస్తకంలో చెప్పాడు. చూడండి, ఆదికాండం 1వ అధ్యాయం. స్త్రీనైనా పురుషునినైనా ఎవరి రూపంలో చేశాడో చెబుతున్నాడు. చూడండి, ఎవరి రూపం? ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనం. దేవుడు తన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులారా మీరంతా దేవుని పోలిక. 27 దేవుడు తన రూపమందు, తన స్వరూపమందు నరుడుగా మిమ్మల్ని అందరినీ సృజించెను. దేవుని స్వరూపమందు ఆయన సృజించాడు. స్త్రీ అయిన అమ్మ, పురుషుడైన అయ్యా, మీరు స్త్రీ అయినా పురుషుడైనా మీలో ఉన్న రూపం దేవుని రూపం. ఎవడో చెప్పిన తప్పుడు మాటలు నమ్మకండి. కులం అన్నది నిజం, మేము నిరూపిస్తానని దమ్మున్న మగాడు ఎవడనంటే కమాన్, బైబిల్ తరపున సవాలు విసురుతానని ఈరోజు. కులం అన్నది నిరూపిస్తాను అనే మగాడు ఈ దేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు
అరేబియా సముద్రం నుంచి బంగాళాఖాతం వరకు ఎవడైనా గట్టోడు ఉంటే కమాన్ ఎల్పిబి రెడీ అని ఓడించి బైబిల్తో యేసు దగ్గర పడేయడానికి. ఇంత ధైర్యంగా నేను ఎందుకు ఈ మాట చెబుతున్నానో తెలుసా? నాలో ఉన్నది దైవం, మీకు పంచినది దైవం, మీలో ఉన్నది దేవుని అంశం. మనమంతా ఆ దేవుని స్వరూపాలుగా దైవాలుగా ఆయనకు పుట్టిన పిల్లలం అండి మనం. ఏమండి, ఒక కుక్కకు పిల్ల పుడితే ఏమంటారు దాన్ని చెప్పండి? కుక్క పిల్ల. పెద్దయితే కుక్క అయిపోద్దా, పంది అయిపోద్దా? కుక్కే అవుతుంది, అవునా? ఒక మేకకు పిల్ల పుడితే దాన్ని ఏమంటారు చెప్పండి? మేక పిల్ల. పెద్దయితే మేక. ఒక రాజు కొడుకు పుట్టాడు, ఏమంటారు? రాజకుమారుడు. పెద్దయితే రాజు. దేవుడి కొడుకు పుట్టాడు, ఏమంటారు? దైవ కుమారుడు. పెద్దయితే దేవుడు. ఆ దేవుడికి ఎక్కడుంది కులం? ఆదాముకు లేదు కులం, దేవునికి లేదు కులం, హవ్వకు లేదు కులం, నీకు నాకు ఎవరికి లేదు కులం. కారణం మన ఇంటి పేరు దేవుని ఇంటి పేరు. కమాన్, లైట్స్ ఆఫ్, లైట్స్ ఆఫ్. చూడండి ఈ పాట. తొలినరుడే దేవునికి కుమారుడిగా, మనమంతా పిల్లలుగా ఉండాలి కుటుంబముగా. ఆదామునైనా ఆ హవ్వనైనా ఆ దేవుడే చేశాడుగా. ఆకని నుండే ఏ జాతి అయినా నరులందరూ వచ్చారుగా. తల్లిదండ్రి పేరు ముందు ఇంటి పేరుంటే, ప్రతి తండ్రి పేరు ముందు ఇంటి పేరుంటే, మన ఇంటికి పేరు ఉంటే, ఆదాము ఇల్లే ఆ దేవుడే, తన ఇంటి పేరే ఆ దేవుడే. ఆదాం దేవునికి కుమారుడు. తల్లిదండ్రులెవరైనా ఇంటి పేరేది నీకున్నా, పుట్టింది తొలినరుడే దేవునికి కుమారుడిగా. మనమంతా పిల్లలుగా ఉండాలి కుటుంబముగా.
దేవుని కుమారులని ఆనాడు అందరికి చెప్పారుగా. నీడున్న ఇంటి పేరు ఎలా వచ్చిందని అంటే, మన తండ్రి ఇంటి పేరే మనకొచ్చిందని అంటే, మన ఇంటికి పేరు ఉంటే ఆదాము తండ్రి ఆ దేవుడే. ఆ ఇంటి పేరే మనకుండాలిలే. ఆదాము దేవునికి కుమారుడు. తల్లిదండ్రులెవరైనా ఇంటి పేరేది నీకున్నా, పుట్టింది తొలినరుడే దేవునికి కుమారుడిగా. మనమంతా పిల్లలుగా ఉండాలి కుటుంబముగా. లైట్స్ ఆన్. వాట్ అ వండర్ఫుల్ బైబుల్. ఎంత గొప్పదండి బైబిల్. మీరెవరు ఈ గ్రౌండ్లో కూర్చుని మీరంతా ఎవరో తెలుసా? నా బంధువులు, నా కుటుంబం. ఓట్ల కోసం చెప్పడం కాదు, మీరంతా నా కుటుంబం అని. అది దొంగ రాజకీయ నాయకులు చేసే పని. నిజమైన రాజకీయ నాయకుడు ప్రజల మనిషి అయిన వాడు ప్రజల దగ్గరకు వెళతాడు, ప్రజలను ముట్టుకుంటాడు, ప్రజలను కౌగలించుకుంటాడు. ఏమండి, జగన్మోహన్ రెడ్డి గారిలో చూశారండి అది. నేను వెరీ గుడ్. నువ్వు నాయకుడు అందరి దగ్గరికి వెళుతున్నావు, అందరినీ కౌగులించుకుంటున్నావు, అందరినీ పట్టుకుంటున్నావు, వెరీ గుడ్. అంటరాని తరానికి లేదన్నమాట. కారణం నీలో క్రైస్తవ విలువలు ఉన్నాయ్యా. వెరీ గుడ్. మీ అమ్మ బైబిల్ నేర్పించింది నీకు, విజయమ్మ. వెరీ గుడ్. మరికొంతమంది ఈయన ఎత్తుకున్నాను, పిల్లల్ని ఎత్తుకున్నాడు, గాల్లో ఎత్తున్నాడు ముద్దు. ఏం పిల్ల బొగ్గ మీద ఇవ్వచ్చుగా, తప్పేంటి? అంటే నువ్వేదో పెద్ద అగ్రకులానికి చెందిన వాడివి, ఆ పిల్లలేదో అంటరాని పిల్లలు, కానీ ఓట్ల కోసం మాత్రం బిల్డప్ ఇవ్వాలి. అందుకే ఇలా పట్టుకొని దూరచ్చు. ఆహా, ఏం పోజు! మాయా, దుర్మార్గుల మాయా. ఏమండి, మనుష్యులు కులాల పేరట విడదీసి విభజించే వీళ్ళు కావాలా? లేదా అందరూ మీరంతా నా కుటుంబం అని చెప్పే బైబిల్ కావాలా? ఎంచుకోండి మీరే. మంచిని నేర్పించిన బైబిల్ ఎంత గొప్పదండి. అంత గొప్ప సమానత్వాన్ని నేర్పించిన బైబిల్కి ఈరోజు నేను వారసుణ్ణి. ఇంత గొప్ప గ్రంథాన్ని నేను చదువుతున్నందుకు ధన్యుణ్ణి నేను. ఎంత గొప్ప గ్రంథం అయింది, నిజంగా అద్భుతమైన గ్రంథం అండి. ఇంత గొప్ప గ్రంథం ఈ ప్రపంచంలోనే లేదండి, ఈ ప్రపంచంలోనే లేదు. అందరినీ సమానంగా ప్రేమించమని నేర్పించిన గ్రంథం. నిజంగా మీరు క్రైస్తవులైతే మీరు ఆశీర్వదింపబడిన వాళ్ళు. ఇంత మహాజ్ఞానాన్ని నేర్చుకుంటూ చదువుకుంటున్న వాళ్ళు మీరు. ఎంత చక్కటి సమానత్వాన్ని నేర్పించిందండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనంలో దేవుడు రాయించిన అద్భుతమైన మాట చూడండి మనందరి కోసం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబం ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో, ఒకే తండ్రి నుంచి భూమి మీద ఉన్న కుటుంబాలే. కర్నూలులో కుటుంబాలు ఉన్నాయి, హైదరాబాద్లో కుటుంబాలు ఉన్నాయి, బెంగళూరులో కుటుంబాలు ఉన్నాయి, అమెరికాలో కుటుంబాలు ఉన్నాయి, రష్యాలో కుటుంబాలు ఉన్నాయి, ఆస్ట్రేలియాలో కుటుంబాలు ఉన్నాయి. భూమి మీద ఎన్ని కుటుంబాలు అయితే ఉన్నాయో ఆ కుటుంబాలన్నీ ఎవరి కుటుంబం అట? నా కుటుంబం అంటున్నాడు దేవుడు. ఎంత చల్లని మాట, గుణవంతుడు పలికే మాట అండి, ప్రేమమూర్తి పలికే మాట అండి, అందరినీ ప్రేమించేవాడు చెప్పే మాట అండి. అంత గొప్ప గుణాన్ని నేర్పించిందండి. ఏంటి అదేది? బైబిల్. ఇంత చక్కటి నీతిని నేర్పిస్తున్న బైబిల్ ప్రకటించడానికి ఈరోజు సువార్త పేరట సేవకులైన వాళ్ళు, సువార్తను చేస్తున్న సువార్తికులు గ్రామాలలోనికి వెళితే మీకు దగ్గరలోని ఊర్లో పేడ నీళ్లు చల్లారట. అవునా? ఏ ఊరది? గూడూరు దగ్గరే ఊరండి. బైబిల్ ప్రకటించడానికి, ఇంత మంచి నీతిని ప్రకటించడానికి వెళితే మా ఊరిలోకి రావద్దు, వస్తే ఇదిగో పేడ నీళ్లు కళ్ళప్పు ఇప్పుడే జల్లడానికి సిద్ధంగా ఉన్నాయి, పోసేశారండి వాళ్ళ మీద. దేవుని పిల్లలారా,
ఎంత అనైక్యత, ఎంత కుళ్ళు, ఎంత కల్మషం. ఏ మంచిని నేర్పించిందనా? నువ్వు నా బంధువు అయ్యా, నువ్వు నా కుటుంబం అయ్యా అని చెప్పిన బైబిల్ చెప్పడానికి వెళితే ఏమండి, మా ఊర్లోకి రావద్దు బోర్డ్, ఒరే కుల తక్కువ వాళ్ళారా అని పిలిచి ప్రసంగం చేస్తాడు అనుకోండి, అయ్యా దండాలయ్యా మా ఊర్లోకి రండి అయ్యా. అలాంటి కావాలి నీకు? ఈ సమాజం బరబ్బాను కోరుకున్నట్లుగా మంచిని కోరుకోదు. ఒకరోజు మంచిని నేర్పించిన యేసు ప్రభువుని ఏముందో తెలుసా? సిలువేయండి, ఇతనిని సిలువేయండి, ఇతని రక్తం నేల వలగాలి, మా మీద మా పిల్లల మీద ఈయన రక్తం రావాలి. అలా కాదర్రా, పండగలో ఒక చంపవలసిన ఒక వ్యక్తిని విడిపించాలనే ఒక నియమం, ఒక ఆనవాయితీ ఉంది కదా. అందుకే యేసు అని నేను మంచి వాళ్ళకి కనబడతాను, విడిచిపెడతానని పిలాతంటే ఏమంటున్నారు? వద్దు, యేసు అన్నవాడిని విడిచిపెట్టొద్దు. మరి ఎవరిని విడిచిపెట్టాలి చెప్పండి? ఒక బందిపోటు దొంగ ఉన్నాడు, వాడి పేరు బరబ్బా, గజ దొంగాడు. ఆడు కావాలా మీకు? ఆడొస్తే మీ కుటుంబాలు దోచుకుంటాడు, మీ పిల్లల్ని చంపుతాడు, మీ ఇండ్లు కొల్లగొడతాడు, అడ్డొచ్చుడు నరుకుతాడు. సమాజం ఏంటండి ఇలా మారిపోయింది? మంచిని చెప్పేవాడు వద్దా? ప్రేమించేవాడు వద్దా? అందరినీ తన ప్రజలుగా చూసుకునే నాయకుడు వద్దా? మరెవరు కావాలి? కులాల పేరు. అందుకే నాయకులు కూడా నిలబడేటప్పుడు చూడండి, ఈడు కులపోలు ఎక్కడున్నారో అక్కడ నిలబడతాడు పోటీకి. సిగ్గు లేదు నీకు? నువ్వు గెలవడానికి దమ్ము లేని నువ్వు, నీ కులపోలు ఎక్కడ బలంగా ఉన్నారో. ఏమండి, నేను మాలోని అనుకోండి, మాలోళ్ళు అందరూ ఎక్కడ ఉన్నారు? ఆ పలానా నియోజకవర్గంలో మాలోళ్ళు ఎక్కువ ఉన్నారు, అక్కడ నేను సీట్ ఇవ్వండి, నాకు అక్కడ నిలబడతాను, పోటీ చేస్తాను. ఏమండి, సీట్ ఇచ్చే పార్టీ ఎలాంటిది? కులం పేరిట నిలబడే నాయకుడు ఎలాంటి వాడు చెప్పండి? వీళ్ళ నాయకులు దొంగలు, చెప్తున్నాను, దుర్మార్గులు. వాళ్ళు గుండెల్లో గుణపాలు దించే మాటలు ఇవి బైబిల్లో ఉన్నాయి. గుణవంతుడు చెప్పిన మాటలు, గుణవంతుడైన దేవుడు పలికిన మాటలని, ఆయన గర్భాన పుట్టిన ఒక గుణవంతుడు చెప్పిన యేసుక్రీస్తుని ఒక మహానుభావుడు పలికిన మాటలు. ఆ మాటలు ఈ సమాజానికి వద్దు కదా. అందుకే చర్చిలు పగలగొడుతున్నారు. ఏమండి, ఆ ఉత్తర భారతదేశానికి వెళ్తే బుల్డోజర్లు దించుతున్నాడు. బుల్డోజర్లు, ఒక గుండోడు. దేనికి రా బుల్డోజర్లు? మా పార్టీ మరలా అధికారంలోకి వస్తే ఆంధ్ర రాష్ట్రంలో కూడా దించుతారట బుల్డోజర్లు. ఈ వార్త మీరు చాలా మంది వినే ఉంటారు. ఎందుకర్రా బుల్డోజర్లు అంటే? మీ చర్చిలు పడగొట్టేస్తాం, మీ ఇల్లు కూలగొట్టేస్తాం. ఒరే, ఇల్లు పడగొట్టగలవేమో, చర్చిలు పడగొట్టగలవేమో, కానీ నా గుండెలో ఉన్న దేవుడు బైబిల్ అనే నమ్మకాన్ని పడగొట్టి చూద్దాం. దమ్మున్న మగాడు అయితే నీ బుల్డోజర్ పడగొట్టగలదా? ఛా, నీ బుల్డోజరా నీ అధికారమా? ఏమండి, నాలో యేసు ప్రభు ఉన్నాడండి, నేను బైబిల్ నమ్ముతున్నానండి. అరే, ఎన్ని బుల్డోజర్లు తెస్తారా? తొక్కించరా చూద్దాం. నీ బుల్డోజర్లకు భయపడేవాడు కాదు నిజమైన క్రైస్తవుడైతే. నీ బెదిరింపులకు భయపడిపోయి దేవుడిని వదిలేస్తాడా? అవును, నువ్వు కులాల పక్షాన ఓట్లు అడిగే దుర్మార్గుడివి. కులం పక్షాన రాజకీయ నాయకుడు చేసే దొంగ రాజకీయ నాయకుడు నువ్వు. అలాంటి వాళ్ళు దుర్మార్గులు. అలాంటి దుర్మార్గులకు బుద్ధి చెప్పేది బైబిల్. ప్రేమను చెప్పింది, ఐక్యతను చెప్పింది, అందరినీ సమానంగా చూడాలన్న సమసమాజాన్ని నేర్పించింది. వీడు ఎక్కువవాడు, వీడు తక్కువవాడు అని చెప్పలేదే బైబిల్. అందరినీ సమానంగా ప్రేమించు. ఎలాగో తెలుసా? నిన్ను వలే, యేసు చెప్పిన మాట, నిన్ను వలే నీ పొరుగువాడు. ఎవడాడు నీ పొరుగువాడు? అంటే నీ ఎదురున్నవాడు అని. ఎవడాడు? మాలోడా, మాదిగోడా, కమ్మోడా, కాపోడా, కులంతో సంబంధం లేదు. నీ ఎదుటన్నాడు ఎవడైనా కావచ్చు, నీ పొరుగువాడు. నిన్ను వలే నీ పొరుగువారిని ప్రేమించయ్యా. గుణవంతుడు పలికిన మాట, గుణవంతుడైన క్రీస్తు పలికిన మాట. ఎవడండి పలికాడు? ఏ నాయకుడండి చెప్పాడు ఇలాంటి మాటలు? యేసు ప్రభువు చెప్పిన ఇలాంటి మాటలు ప్రపంచంలో ఏ నాయకుడు చెప్పలేదు. అవసరమైతే నేర్చుకున్నారు ఆయన దగ్గర. ఏమని? నాయకులు కూడా నేర్చుకున్నారు యేసు ప్రభువు దగ్గర. గాంధీ మహాత్ముడు నేర్చుకున్నాడు. ప్రభువా, ఒక పాఠం చెప్పవా? సరే నాయన, నేర్చుకో నా దగ్గర ఒక పాఠం. ఏంటి ఆ పాఠం?
ఎవరైనా కుడి చెంప మీద కొడితే నీ ఎడం చెంప చూపించు. ఎవరు చెప్పారు ఈ మాట? మహాత్మా గాంధీ. ఆయన ఎక్కడ నేర్చుకున్నాడు? గుణవంతుడైన యేసు దగ్గర నేర్చుకున్నాడు. మహనీయుడు, మహాత్ముడు నేర్చుకున్నాడు ఒక గుణవంతుడి దగ్గర ఒక మంచి మాట. అది మాట అంటే. అవునండి, ఇలా ఎందరో ప్రపంచంలో ఆ గుణవంతుడి దగ్గర మంచి గుణాలను నేర్చుకున్నారండి. ఈరోజు మీరేమి నేర్చుకుంటున్నారు చెప్పండి? ద్వేషమా, కోపమా, పగలా? వద్దర్రా, వద్దర్రా. మనం క్రైస్తవులం, మనం దేవుని పిల్లలం, క్రీస్తు రక్తము చేత పవిత్రపరచబడిన వాళ్ళం. ఎవరి మీద ద్వేషం? వద్దర్రా. ఎవ్వరి మీద ద్వేషం చూపించకండి. గుణవంతుడు చెప్పిన మాట చదువుతారా? ఎంత మంచి మాట అండి ఆ గుణవంతుడు చెప్పాడు. నిజంగా మీరు ఆయన వెంబడించిన వారైతే ఇదిగోండి, ఆయన చెప్పిన ఈ మాటను మీరు నెరవేర్చాలి. ఆయన చెప్పిన ఈ మాటను మీరు నెరవేర్చాలి. ఏంటా మాట? ఏంటా మాట? దేవుడు చెబుతున్నాడు చూడండి. దేవుడు రాయించిన ఈ మాట చూడండి, ఎంత అద్భుతమైన మాటని ఆయన చెబుతున్నాడు. మీ శత్రువులను ప్రేమించండి. లూకాసు వార్త ఏమండి 23వ అధ్యాయం, లూకాసు వార్త 23వ అధ్యాయం. ఆయన శత్రువుగా భావించి సిలువు వేసి క్రూరంగా కిరాతకంగా చంపుతున్న ఆ క్రిందన సిలువు వేయబడిన వాళ్ళందరినీ చూచి, సిలువు వేసిన వాళ్ళందరినీ చూచి 34వ వచనం ఏమంటున్నారు చూడండి. యేసు ఉత్తముడైన వాడు, గుణవంతుడైన వాడు పలుకుతున్న మాట. లూకాసు వార్త 23వ అధ్యాయం 34వ వచనం. యేసు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించవా? క్షమించమని అడుగుతుందండి. ఒక గుణవంతుని స్వరం చంపమని కాదు, పగ తీర్చమని కాదు, రక్తం ఒలికించమని కాదు. ఒక గుణవంతుడైన పలుకుతున్న మాట ఏంటో తెలుసా? వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు, తండ్రి వీరిని క్షమించు. ఎందుకు క్షమించాడో తెలుసా? నా కుటుంబం వాళ్ళంతా తెలియక చేస్తున్నారు. వారు నన్ను సిలువ వేయటం కూడా తెలియక సిలువ వేస్తున్నారు. క్షమించు తండ్రి, వారిని క్షమించు. అవునండి, అంత గొప్ప మాట పలికిన గుణవంతుడు. ఆ గుణవంతుడి దగ్గర పాఠాలు నేర్చుకున్న మరో గుణవంతుడు ఉన్నాడండి. ఆయన పేరు స్టెఫెను. స్టెఫెను రాళ్లతో కొట్టి చంపేశారట. రాళ్లతో కొడుతున్నారట. ఏమంటే నిజంగా రాతి దెబ్బలు దేహానికి తగులుతుంటే, ఈ శరీరం చిట్లిపోయి రక్తం కారుతుంటే కోపం రాదా మనకి? ఒక మాట అంటేనే పౌరుషం పొడుచుకొస్తుంది మనకి. ఎవరైనా ఒక దెబ్బ కొడితేనే 100 దెబ్బలు వాళ్ళని కొట్టి అవసరమైతే నరికేద్దాం అనిపిస్తుంది. ఆవేశం, కోపం. కానీ రాళ్లతో కొడుతుంటే ఆ గుణవంతుడు, ఇదిగోండి ఈ గుణవంతుడి దగ్గర నేర్చుకున్న పాఠం ఏంటి? అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 60వ వచనం. అతడు మోకాళ్ళుని, ప్రభువా వారి మీద ఈ పాపము మోపకయ్య, వాళ్ళు చేస్తుంది తప్పేలే, వాళ్ళ మీద ఈ పాపము మోపకు, గొప్ప శబ్దముతో పలికెను. ఆ మాట పలికి చచ్చిపోయాడటండి. క్షమించమని చెప్పి చచ్చిపోయాడు. క్షమించమని చెప్పేదే గుణవంతుని లక్షణం. పొరుగువానిని క్షమను కోరుకున్నదే గుణవంతుని లక్షణం. నీ శత్రువును సైతం ప్రేమించమని చెప్పేదేనండి నిజమైన గుణవంతుని లక్షణం. అది యేసు నేర్పించాడు మనకి. కానీ ఈరోజు మీకు ఎంతమంది శత్రువులు? మీ ఊర్లో ఎంతమంది శత్రువులు ఉన్నారు మీకు? చివరికి నాయకుడు కూడా శత్రువే, పార్టీ వాడంటే శత్రువు, పగవాడు, ఏమండి దుర్మార్గుడు, అందరూ మనకు శత్రువులు. ఆడవాళ్ళకి ఆడవాళ్ళ శత్రువులు, మగవాళ్ళ శత్రువులు, ఈ పార్టీ వాడు ఆ పార్టీ వాడికి శత్రువులు, ఆ పార్టీ వాడు ఈ పార్టీ వాడికి శత్రువులు, ఈ ఊరుడు ఆ ఊరుడికి శత్రువు, ఈ కులపొడు ఆ కులపొడికి శత్రువు. ఎంతమంది శత్రువులు! శత్రువుల మధ్య జీవిస్తున్నాం మనం. వద్దు, మనం ఎవరు శత్రువులు కాదర్రా, మనదంతా కుటుంబం.
ఎందుకు చంపుకోవాలి? నువ్వు నేను ఎందుకు నరుక్కోవాలి? మనమంతా ఒకే ఫ్యామిలీ, ఒకే కుటుంబం. అందుకే యేసు నేర్పించాడు మత్తయి సువార్త 5వ అధ్యాయం 44. యేసు అంటున్నాడు, గుణవంతుడు చెబుతున్న మాట నేను మీతో చెప్పినదేమనగా, పరలోకమందున మీ తండ్రికి మీరు పిల్లలుగా ఉండాలి అంటే మీ శత్రువులను ప్రేమించండి. మిమ్మల్ని ఎవరైతే హింసిస్తున్నారో వారి కొరకు ప్రార్థన చెయ్యండి. ప్రార్థన. తండ్రి, వాళ్ళు తెలియక తప్పు చేస్తున్నారయ్యా, వాళ్ళు క్షమించండి అయ్యా మహాప్రభు. స్టెఫెను రాళ్లతో కొట్టినప్పుడు అదే ప్రార్థన చేశాడు. యేసు ప్రభువును శిలువ మీద చంపుతున్నప్పుడు అదే ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థనలో గుణవంతులు ఎలా క్షమించారో, క్షమ అంటే ఎలా ఉంటుందో ఈ పాటలో చూడండి. లైట్స్ ఆఫ్. వెళ్ళిపోయే ముందు లైట్స్ ఆఫ్. Father, for they know not what they do. Forgive them. యేసు రక్తమే క్షమించమని మొరపెడుతుంది. హేబేలు రక్తమే శిక్షించమని మొరపెడుతుంది. హతులైన నీతిమంతుల ఈ రక్తమంతా ప్రతిదండన చెయ్యాలని కోరుతుంటే, ఎవరి రక్తమో శ్రేష్టమైనది, ఎవరి రక్తమో క్షమించమన్నది. యేసు రక్తమే ఈ భూమిలో శత్రువులనైనా క్షమించమని అడుగుతుంది. ప్రతి మనుషుల ప్రతి పాపాన్ని కడుగుతుంది. యేసు రక్తమే క్షమించమని మొరపెడుతుంది. హేబేలు రక్తమే శిక్షించమని మొరపెడుతుంది. అన్నే నన్ను చంపాడని నిలదీయగా ఆ దేవుడు వదలలేదుగా. ప్రతీకారం తీర్చాలని మొరపెట్టగా కయీనునే వదలలేదుగా. మృతులైన వారే క్షమించలేదు, పరదైసుకు వెళ్ళిన వదలలేదు. యేసు రక్తమే భూమిలో శత్రువులనైనా క్షమించమని అడుగుతుంది. యేసు రక్తమే క్షమించమని మొరపెడుతుంది. హేబేలు రక్తమే శిక్షించమని మొరపెడుతుంది.
రాళ్లతో కొట్టి చంపుతుండగా న్యాయం తీర్చాలని అతనడగలేదుగా. స్టెఫెనను చంపితే సౌలే సమ్మతించగా ఆ యేసే పిలిచి మరి రక్షించెను. యేసు ప్రేమ ఇతరులకు ప్రకటించవా, నిన్ను చంపుతున్న వారి కొరకు ప్రార్థించవా. ఆ యేసును ఈ రోజే నువ్వు నమ్మితే క్షమించమని యేసొక్కడే నేర్పుతాడు. అందుకే సర్వాధికారమిచ్చాడు. యేసు రక్తమే క్షమించమని మొరపెడుతుంది. హేబేలు రక్తమే శిక్షించమని మొరపెడుతుంది. హేబేలు కంటే శ్రేష్టమైన యేసునొద్దకే క్రొత్త నిబంధన యొద్దకు మీరొచ్చారు. హేబేలు వలె అడగకుండా ఉండాలనే స్టెఫెను క్రొత్త నిబంధనలు నేర్పించాడు. ఎన్ని మార్లు సహోదరుని క్షమించాలి, 70 ఏళ్లకు పైనే క్షమించాలి. ఈ రక్తమే ప్రతిసారి నువ్వు త్రాగుతుంటే క్షమించమని అడుగుతుంది. ఆరాధనలో క్షమాపణ దొరుకుతుంది. యేసు రక్తమే క్షమించమని మొరపెడుతుంది. హేబేలు రక్తమే శిక్షించమని మొరపెడుతుంది. హతులైన నీతిమంతులై రక్తమంతా ప్రతిదండన చేయాలని కోరుతుంటే ఎవరి రక్తమో శ్రేష్టమైనది, ఎవరి రక్తమో క్షమించమన్నది. యేసు రక్తమే భూమిలో శత్రువులనైనా క్షమించమని అడుగుతుంది. ప్రతి మనుషుల ప్రతి పాపాన్ని కడుగుతుంది. లైట్స్ ఆన్. ఎంత గొప్ప గుణవంతుడండి. గుణవంతుడు అని పేరు పెట్టాలంటే ప్రపంచంలో యేసుకు తప్ప ఎవ్వడికి సూట్ అవుదా పేరు. గుణవంతుడు ఒకే ఒక్కడు, ఆయనే నా రక్షకుడైన యేసుక్రీస్తు. అంత గొప్ప రక్షకుని మీరు నేను ఈరోజు రక్షకును అంగీకరించగలిగామంటే ఎంత గొప్ప భాగ్యం మనది. రేపు రండి ఆ సుగుణాల మూర్తిలోని ఇంకా గొప్ప సుగుణాలను బైబిల్ నుండి నేర్చుకుందాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, గుణవంతులైన మీ గర్భాన్న పుట్టిన మహాగుణవంతుడు తండ్రి, మా రక్షకుడైన యేసుక్రీస్తు వారు, ఆయన రాక వలన మా జీవితం పావనమై పాపము నుండి విమోచన మాకు అంకితమై మీ కొరకు బ్రతికే భాగ్యాన్ని మాకు ప్రసాదించారు నాయన. దేవా, అంత మహనీయుని యొక్క మాటలను ఈ సమాజంలో ప్రకటించుటకు ఎన్నో అభ్యంతరాలు అవాంతరాలు కలుగుతున్నప్పటికీ ఆయన యొక్క మహత్యాన్ని ఈ దేశములోనే కాదు తండ్రి, ప్రపంచములోనే ఆయన గుణాతిశయములను ప్రకటించే రాజులుగా యాజకులుగా మమ్మల్ని నిలువబెట్టవలసిందిగా వరాన్ని వేడుకుంటూ, ఇదిగో నీ పిల్లలు వెళుతున్నారు, క్షేమముగా అందరినీ వారి వారి గృహాలకు చేర్చండి నాయన. రేపటి దినము మరిన్ని జ్ఞానయుక్తమైన విశేషమైన సంగతులను మీరు రాసిన పవిత్ర గ్రంథమైన బైబిల్ నుండి మేమందరము నేర్చుకుని గుణవంతులము కాగలిగే భాగ్యాన్ని నీ పిల్లలుగా మా అందరికీ అనుగ్రహించవలసిందిగా ప్రార్థిస్తూ వేడుకుంటూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన పవిత్రమైన నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించుచున్నాము తండ్రి.
ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారులైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్ముని యొక్క క్షేమం సదాకాలం మనందరికీ తోడేండి నడిపించునుగాక. ఆమేన్.